దొంగ నోట్లను చలామణి చేస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. దాదాపు 5గురు వ్యక్తులు ఒక సిండికేట్‌గా ఏర్పడి అడబాల ఆంజనేయమూర్తి, ఉల్లంపర్రు, జుత్తుక నాగరాజు, జున్నూరు, దిగమర్తి యేసు, కాజా గ్రామం, తోట రామచంద్రరావు, ఎల్లమెల్లిపురం, పినిశెట్టి చక్రధర్, తణుకు. వీరైదుగురు కూడా గత కొంతకాలంగా ఒక సిండికేట్‌గా ఏర్పడి దొంగ నోట్లను బయట చలామణిలోకి తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా పినిశెట్టి చక్రధర్ తణుకుకు చెందిన వ్యక్తి. గత నెల 15వ తేదీన తణుకు మెయిన్ బ్రాంచ్ ఎస్‌బీఐలో సీడీఎం మిషన్ ద్వారా దాదాపు 200 నకిలీ నోట్లను 16,000 రూపాయలను సీడీఎం మిషన్‌లో జమ చేశాడు. అయితే ఇవి తన అకౌంట్‌లోకి జమ చేసుకుంటున్న క్రమంలో అవి తన అకౌంట్‌లోకి జమ కాకపోవడంతో 21వ తేదీన బ్యాంక్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనంతరం సీడీఎం మిషన్‌ను ఈ బ్యాంక్ సిబ్బంది ఓపెన్ చేసి చూడగా అవన్నీ కూడా 16,000 రూపాయలు కూడా నకిలీ దొంగ నోట్లుగా గుర్తించారు. వెంటనే బ్యాంకు మేనేజర్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు అనంతరం ఈ పినిశెట్టి చక్రధర్‌ను పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించగా మొత్తం భాగోతం అంతా బయటపడింది. దాదాపు ఈ అడబాల ఎవరైతే ఉన్నారో ఆంజనేయమూర్తి తినే గత కొంతకాలంగా ఈ వ్యవహారానికి నాయకుడిగా ఉన్నాడనే చెప్పాలి. దాదాపు గత కొన్నేళ్లుగా కూడా నకిలీ నోట్లను చలామణి తీసుకురావడంలో ఆంజనేయమూర్తి అయితే వీరందరినీ కూడా వెనకుండి నడిపిస్తున్నాడు. అయితే పినిశెట్టి చక్రధర్ విచారించగా ఇదంతా కూడా తేలింది. అయితే దీనికి సంబంధించి తణుకు పోలీసులు పినిశెట్టి చక్రధర్‌ని విచారించగా ఈ మిగిలిన నలుగురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వీరి వద్ద నుంచి రూ. 200 నకిలీ నోట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 1,67,000 రూపాయలను పోలీసులైతే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా ఈ విధంగా వీరు చేసినట్లయితే గుర్తించారు. పోలీసులు ఒకటే చెప్తున్నారు, నకిలీ దొంగ నోట్లు చలామణిలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ నకిలీ నోట్లకు సంబంధించి కాస్త అవగాహన కలిగి ఉండాలి. ఏది దొంగ నోటు, ఏది ఒరిజినల్ అనే దానిపై కాస్త క్లారిటీతో ఉండాలి. ఇప్పటికే వర్తకులకు, వ్యాపారులందరికీ కూడా మేము ఈ నకిలీ నోట్లపై ఇప్పటికే అవగాహన కల్పించామంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నకిలీ నోట్ల భాగోతం ఇప్పుడు బయటపడడంతో వీరైదుగురు కూడా కటకటాల పాలయ్యారని చెప్పాలి. అంతేకాకుండా వీరు అసలు వీరికి నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడ ప్రింటింగ్ అనేది ఎక్కడ జరిగిందని అయితే దీంట్లో పోలీసులు అయితే ఎక్కడా చెప్పనప్పటికీ కూడా దాదాపు వీరి వద్ద నుంచి 1,67,000కు పైగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా పినిశెట్టి చక్రధర్ తన అకౌంట్లోకి నకిలీ నోట్లను ఇలా క్రెడిట్ చేసుకునే క్రమంలో ఈ భాగోతం అంతా బయటపడింది. దాదాపు వీరందరినీ కూడా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇదంతా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ నకిలీ నోట్లు ఏంటి, ఒరిజినల్ నోట్లపై పూర్తిగా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచనల మేరకు ఈ దొంగ నోట్లు అలాగే వివిధ రకాలైనటువంటి ఆర్థిక నేరాల గురించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే దానిలో భాగంగానే ఆర్థిక సంస్థలైనటువంటి బ్యాంక్ మేనేజర్లని, అలాగే గోల్డ్ లోన్ ఇచ్చేవారిని, ఎన్బిఎఫ్సి సంస్థలని అందరినీ కూడా పిలిపించి దీనికి సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు, ఈ చిన్న లేబర్స్ కూడా దీనికి సంబంధించి దొంగ నోట్లు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి గతంలో కూడా అవేర్నెస్ జరిగింది. అలాగే దీనిలో భాగంగానే చక్రధర్ అనే వ్యక్తి 83 దొంగ నోట్లు, అంటే సుమారు ఫేస్ వాల్యూ 200 రూపాయలు జరిగినటువంటి దొంగ నోట్లు, వాటి వర్త్ వచ్చి 16,600 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసి అడబాల ఆంజనేయమూర్తి, ఇతను వచ్చేసి ఉల్లంపూరు గ్రామము. అలాగే అతని అసిస్టెంట్ జుత్తిక నాగరాజు, ఇతను వచ్చేసి జిన్నూరు గ్రామము. అలాగే దిగమర్తి యేసు, ఇతను వచ్చేసి ఎలమంచిలి మండలం కాజా గ్రామము. తోట రామచంద్రరావు, ఇతను వచ్చి అలియాస్ సోమేశ్వరరావు, ఇతను వచ్చి ఎల్లమెల్లిపురం భీమవరం మండలం. అలాగే ఇంకా మిగిలిన A6, A7 అనే వాళ్ళు ప్రస్తుతానికి వేరే కేసులో జైల్లో ఉన్నారు. వీళ్ళ నుంచి ఈ చక్రధర్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్లు అనేటివి తీసుకుని వచ్చేసి బ్యాంకులో మార్చడానికి ప్రయత్నించినాడు. వెంటనే బ్యాంక్ క్యాష్ సిడిఎం మిషన్లో డిపాజిట్ చేసినాడు, కానీ అతని అకౌంట్కి క్రెడిట్ కాలేదు. ఈ నోట్లు మాత్రం సిడిఎం మిషన్లోనే ఉండిపోయినాయి. తర్వాత దీన్ని గమనించినటువంటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ సోమశేఖర్ గారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని క్రైమ్ నంబర్ 120/2025గా నమోదు చేయడం జరిగింది. తర్వాత పోలీసు వారు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారు 2 టీమ్స్, ఎస్ఐ శ్రీనివాసులు అలాగే ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు ఒక 8 మంది కానిస్టేబుల్ ఒక టీమ్గా 2 టీంలు ఏర్పడి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి సుమారు మొత్తం ఈ 200 రూపాయల నోట్లే వీళ్ళు బేసిస్గా పెట్టుకున్నారు, సర్క్యులేషన్ పెట్టుకున్నారు. 835 నోట్లు మొత్తం, అంటే 1,67,600 రూపీస్ విలువ కలిగిన వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి కడియంకి సంబంధించి గతంలో పలు దొంగ నోట్ల కేసులో ఉన్నాడు వెంకటరమణ అనే వ్యక్తి. అతను చనిపోవడం జరిగింది. మన పోలీసు వాళ్ళు అక్కడ కూడా విజిట్ చేసి ఎవిడెన్స్ సేకరించడం జరిగింది.
అతని దగ్గర నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసి వీళ్ళు దీన్ని సర్క్యులేషన్లో పెట్టేవాళ్ళు అనమాట. వీళ్ళు దాదాపు సుమారు ఒక 4 రకాలుగా వీటిని మార్చడం చేస్తారు. ఫస్ట్ ఏమంటే ఒక బాధితుడిని తీసుకొచ్చి అతనికి కొంచెం అమౌంట్కి ఈ దొంగ నోట్ లాంటివి ఇస్తారు. తర్వాత దాన్ని వీళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పి బెదిరించడము, ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పి బెదిరించడము, అవి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, అవి సర్క్యులేషన్లోకి వెళ్ళవు. రెండో పద్ధతిలో ఏం చేస్తారంటే వీళ్ళు డెలివరీ ఇస్తామంటారు కానీ ఒరిజినల్ నోట్లు బాధితుల నుంచి తీసుకొని డెలివరీ పలానా రోజు మీకు దొంగ నోట్లు ఇస్తామంటారు, తర్వాత అవి కూడా ఇవ్వరు. ఇట్లా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన మోడస్ ఆపరెండి ఇలా ఉందన్నమాట. కాబట్టి ఈ తణుకు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా తక్కువ రేటుకు ఇంకొక నోట్లు ఇస్తాము, లేదా అదృష్టాన్ని కలిగించే నోట్లు ఇస్తామను, లేదా గతంలో ఇవి తొందరగా చెల్తాయి వేరే అర్జెంట్ అవసరం నుండి వాళ్ళు మార్చుకోలేక ఇస్తారా అని అనడం, ఏ కారణంతో కూడా దొంగ నోట్లు అనేటివి తీసుకోరు. ఈ దొంగ నోట్లకు సంబంధించి చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. దొంగ నోట్లు సర్క్యులేషన్ చేసిన, తయారు చేసిన, అలాగే వాటిని వేరే వాళ్ళకి ఒరిజినల్ నోట్లు అనేది నమ్మకంగా కలిగించిన వీటన్నిటికీ సంబంధించి సుమారు 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి విలువైన జీవితాన్ని ఎవరు కూడా కోల్పోవద్దు. అలాగే ఈ మన తణుకు పట్టణంలో లేబరు, అలాగే మార్కెట్ కమిటీ దాంట్లో పనిచేసే వాళ్ళు, ఆటో డ్రైవర్లు వీళ్ళకి తెలియకపోవడము, తొందర పడడము, చదువుకొని వాళ్ళు రావడం, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా స్టూడెంట్లు కానీ, అప్పులు పాలైన వాళ్ళు కానీ, ఇంకొక రకమైన వ్యక్తులు కూడా ఎవరు కూడా ఈ దొంగ నోట్ల బారి పడకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తణుకు పట్టణంలో సోషల్ మీడియాను, అలాగే ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు గతంలో కూడా ఎన్నో విలువైన సూచనలు ప్రజలకు చేసి, అలాగే ప్రజలకి పోలీసు వారికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ ఇటీవల కాలంలో తణుకు పట్టణంలో కూడా నేరాలను చాలా వరకు తగ్గించుకోవడంలో మీ అందరి పాత్ర ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు సుమారు ఈ కేసులో మంచి పురోగతి కనబరిచినటువంటి ఎస్ఐ ప్రసాద్ని, అలాగే ఏఎస్ఐ పోలయ్య కాపు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అప్పారావు, అక్బర్లాల్, వెలగేశ్వరరావు, శివాజీ, రవి, మోహన్ మురళీ కృష్ణ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.